చూడండి, వాడు గాలము వేసి అంటున్నాడు. చూసావా, ఎవడంటే వీడు, వాడు అంటే ఎవడనుకున్నాడు? అపవాదండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడంటండి. చూసారా, ఇప్పుడు మనం గాలం వేసి దేని లాగుతాం? నీటిలో ఉన్న చేపను లాగుతామండి. ప్రశాంతంగా తిరుగుతున్న చేపకి గాలం వేస్తాం, ఎర్రబెట్టి వేస్తే పాపం అది తెలియదు కానీ అమాయకురాలు కదా, ఆహారం కోసం ఉరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సందర్భం అందుకే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు క్రీస్తు దగ్గరికి? వాడు ఎరబెట్టి మనకి ఎరేస్తున్నాడు. ఇక్కడ బోధకుడు, కాపరి, దొంగ కాపరి. ఈ దొంగ కాపరి వేసిన ఎరకి మనుషులందరూ వెళ్ళిపోతారు. అబ్బా, ఆశీర్వాదం అంట, డబ్బులంట, మాకు అసలు ఎక్కడ లేని సంతోషం అంట, ఆనందం అంట అని చెప్పేసి వెళ్ళి ఆ గాలాన్ని పట్టుకుంటున్నట్టు వెళ్ళి. ఇప్పుడు దాని గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొని వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడంటండి అపవాది. దొరికింది పో అని మంచి సంతోషపడుతున్నట్ట. కానీ మనోళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నామండి, మేము దేవుడిలోనే ఉన్నామండి, దేవుని భక్తులమండి, మేము ప్రార్థనలు చేస్తామండి, ఉపవాసం ఉంటున్నామండి. ఎందుకు పనికిరాని ప్రార్థనలు, పనికిరాని ఉపవాసాలు? వాక్య ప్రకటన ఏది? వాక్య నేర్చుకునేది? ఆత్మీయ కట్టుదల ఏది?